తెలంగాణ సెక్రటేరియట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఘం ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నిజంగా కూడా నాకు కూడా ఇటువంటి ప్రశ్నలు అనేకం వచ్చినాయి. నిజంగా మధుసూదన్ రెడ్డి ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏదో టెండర్ల విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఈయన యొక్క ప్రాబల్యము ఒక మాఫియా ముఠా నేత కింద పనిచేస్తున్నాడు అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా నేను ఈ సోషల్ మీడియాలో చూసి నేనేమంటున్నా, ఐఎమ్ సింపుల్ హంబుల్ టీచర్. నేను ఒక సాధారణమైనటువంటి ఒక అధ్యాపకుని. నాకు ఈ విషయాలన్నీ ఏమి తెలియవు. నేను మొన్న ఏదో చర్చల సందర్భంగా సుధాకర్ రెడ్డి గారిని అడిగిన 10th క్లాస్ ఎవరు చేస్తున్నట్టే ఆయనకు తెలియదు. అదేవిధంగా ఏబిపిఎస్కి ఎవరైనా ఈ సంస్థలు ఎక్కడ కూడా బయట రాకూడదండి. తెర వెనుక ఈ యొక్క సంస్థలు తెర వెనుక జరిగే కార్యక్రమాలు ఇవన్నీ తెర వెనుక జరిగే కార్యక్రమాలు బయటకు ఎందుకు వచ్చినాయి? అల్టిమేట్గా నేను టీచర్ని కాబట్టి ఇక్కడే ఉన్నాను. మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చిరంజీవి గారు, ఈ చిరంజీవి గారు లంబడి తండలు ఇవన్నీ తిరిగి 200 అడ్మిషన్ చేసిండు. జూన్లో చేసి అడ్మిషన్లు ఎన్రోల్ చేస్తుంటే ఎంతసార్లు కొడుతున్నా 5 అడ్మిషన్లను వస్తున్నాయి. ఇదేం సార్ అడ్మిషన్ రావట్లేదు, ఎండాకాలం మీద తిరిగి చేసిండు అంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రాబ్లం తోటి ఈ యొక్క టెక్నాలజీ తోటి రాలేదన్నారు. దాంతో తీసేసింది. అల్టిమేట్ ఫీజుల సమయంలో కూడా ఇప్పటికి కూడా 15 లక్షల రూపాయల ఫీజులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మలక్పేట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉషన్యాలం, సోషల్ వెల్ఫేర్ అన్నప్రెడ్డిపల్లి, అదేవిధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్నాపూర్ 15 లక్షల రూపాయల ఫీజులు బోర్డు దగ్గర ఉన్నాయి, రిటర్న్ చేయలేదు. మీరు స్విగ్గీలో ఆర్డర్ చేస్తే రేపు మళ్ళీ వీరికి డ్యూటీకి వచ్చే లోపల నీ అమౌంట్ నీకు వస్తుంది, ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేసి. కానీ అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డులో తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా నేను ఒకటే మాట చెప్తున్నా, గ్లోబరీన్ అనే